సో మనం నార్మల్గా యూజ్ చేసే పారాసిటమాల్ కూడా లివర్ డ్యామేజ్ కాజ్ చేస్తుంది. అందరికీ ఇప్పుడు బాగా ఫ్యాషన్ అయిపోయింది, ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా డోలో అని చెప్పి అట్లా వేసుకోవద్దు. అట్లా అసలు ఇండికేషన్ లేకుండా, ప్రిస్క్రిప్షన్ లేకుండా లివర్ని డ్యామేజ్ చేసే సబ్స్టెన్స్ని అసలు ఎవరు వాడకూడదు. నేను ఒక డోలో టాబ్లెట్ ఒకటి వేసుకొని పండుకుంటా. నేను చిన్నపిల్లలు అయితే ప్రత్యేకంగా ఏదంటే అది మెడిసిన్, ఒక్కొక్క చాలా వరకు మెడిసిన్స్ అన్నీ కూడా లివర్ ద్వారానే మనకి అంటే ఎక్స్క్రీట్ అవుతాయి. లివర్కి వెళ్ళిన తర్వాతనే దాని పని స్టార్ట్ అవుతుంది. కాబట్టి లివర్ని డ్యామేజ్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. డాక్టర్ అడ్వైజ్ లేకుండా అట్లా మందులుగానే వేసుకోకూడదు అన్నట్టు. సో ప్రధానంగా లివర్ డ్యామేజ్ చేసేటివి ఏంటంటే డ్రగ్స్, టాక్సిన్స్, మెయిన్లీ ఆల్కహాల్, సెకండ్ది ఒబిసిటీ, ఓవర్ వెయిట్, థర్డ్ది టాక్సిన్స్, న్యూట్రిషన్స్ ప్లస్ ఇన్ఫెక్షన్స్. ఇంకా లివర్ని మనం హెల్త్లో ప్రొటెక్ట్ చేసుకోవాలంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయాలి ఖచ్చితంగా, వెయిట్ కంట్రోల్లో ఉండాలి. ఇప్పుడు వ్యాక్సిన్స్ కూడా వైరస్లో హెపటైటిస్ బి అనే దానికి వ్యాక్సిన్ ఉంది, మనం అట్లాంటి రెగ్యులర్ వ్యాక్సిన్స్ చేసుకోవాలి. లివర్ని డ్యామేజ్ చేసేటివి, లివర్ని ఇంజూర్ చేసే పనులు మనం చేయకూడదు. అట్లాంటి సబ్స్టెన్స్కి అవాయిడ్ చేయాలన్నట్టు. హై ఫ్యాటీ ఫుడ్, హై ప్రోటీన్ ఫుడ్ ఇట్లాంటివి తీసుకొని మనం అన్నెసరీగా లివర్ని డ్యామేజ్ చేస్తూ ఉంటాం.